హే గాయ్స్ ఎలా ఉన్నారు అందరూ? ఇది మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ హైదరాబాద్. సో, మా ఫ్లైట్ వచ్చి 6:00 ఉండేది. సో, మేము ఎర్లీగా బయలుదేరాలి అని చెప్పి నైట్ మొత్తం ప్యాక్ చేసుకొని ఒక 1, 2 అవర్స్ పడుకున్నామేమో అంతే ఫాస్ట్‌గా వెళ్ళిపోయాము. సో, ఫ్లైట్ 6:00 ఉంటే మేము 2:00కి స్టార్ట్ అయ్యాము. వెళ్ళడానికి ఒక 1 అవర్ పడతది కదా అని. కానీ 45 మినిట్స్‌కి వెళ్ళిపోయాము. 2:45కి వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియలే. ఇంకా వెళ్ళి కొన్ని మంచి ఫోటోస్, రీల్స్ అన్నీ చేసుకున్నాక 6:00కి ఎక్కేసాము. 7:55 కల్లా దిగేసాము. దిగిన వెంటనే బయటకొచ్చి చూస్తే అది ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఇదంతా చాలా బాధొచ్చింది వర్షం చూసి. అసలు అనుకోలేదు. మేము వెదర్ ప్రిడిక్షన్ కూడా చేసాం గానీ, వర్షం రోజు పడట్లే అంటే ఈరోజే పడిందన్నారు. కాకపోతే మా క్యాబ్ అంకుల్ చెప్పారు. సో, చాలా మచ్ నీడెడ్ అమ్మా ఇది అని. పొల్యూషన్ ఎక్కువైపోయింది అని. సో, వెంటనే 2 అవర్స్ రెస్ట్ తీసుకొని లోటస్ టెంపుల్‌కెళ్ళిపోయాము. దిగిన వెంటనే రెయిన్ స్టాప్ అయిపోయింది. సో, ఆ టెంపుల్‌కి అంత అట్రాక్షన్ వచ్చి ఈ గ్రీనరీ అనుకుంటా. ఈ గ్రీనరీ వల్ల అది ఇంకా ఎక్కువ బాగా అనిపిస్తుంది. అలా కొంచెం టైమ్ స్పెండ్ చేసి మంచిగా ఫోటోస్ దిగి స్టార్ట్ అయిపోయాం నెక్స్ట్ డెస్టినేషన్‌కి. టైం ఎక్కువ లేదు కాబట్టి. సో, ఇక్కడ ఆటో క్యాప్చర్ చేసా చాలా యూనిక్‌గా ఉంది. మన హైదరాబాద్ లాగా లేదు. సో, నెక్స్ట్ కుతుబ్ మినార్ వెళ్ళిపోయాము. సో, ఇది అరౌండ్ 72 మీటర్స్ హైట్ అంట. సో, చూడ్డానికి మాత్రం చాలా బావుంది. ఇంకా కొంచెం మంచు అది ఉండడం వల్ల వెనకాల వర్షం పడింది కాబట్టి మనకంత క్లియర్‌గా కనపడలేదు. దగ్గరికెళ్ళి చూస్తే మాత్రం ఆ రెడ్ కలర్ అదంతా కూడా మడ్ లాగుంది. మడ్ కలర్ లాగా. సో, చాలా అంటే చాలా బావుంది. సో, నెక్స్ట్ ఇక్కడ ఎంతమంది రీల్స్ చేసేవాళ్ళున్నారు అంటే అందరూ అనార్కలి డ్రెసెస్ ఏసుకునే వచ్చారు. సో, నెక్స్ట్ అలాగ చూస్తున్నాం. ఇక్కడ గైడ్స్ అది ఉంటారు గానీ, గైడ్స్ అక్కర్లేదు మనకి. మనం చిన్నప్పటి నుంచి కుతుబ్ మినార్ చదువుతూనే ఉన్నాం కాబట్టి. సో, ఇట్ వాస్ లైక్ డ్రీమ్ అనమాట. సో, ఇవన్నీ మన టెక్స్ట్ బుక్స్‌లో చూసి, లైవ్‌లో ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటే, అదే ప్లేస్‌లోనే ఇక్కడ పక్కన ఉంది కుతుబ్ మినార్ సైడ్‌కి. సో, ఇదంతా అలా చూస్తూ ఉన్నాను. సో, అక్కడ కొన్ని మంచి మంచి ఫోటోస్ తీసుకొని అలా డౌట్ అనమాట. అప్పట్లో ఎలా కట్టారు ఇదంతా అని, ఆ కలర్ గానీ, ఇంకా అన్నీ అలాగే ఉన్నాయి. చాలా బాగా అనిపిచ్చింది. సో, మాకెక్కువ టైం లేదు. సో, అంత వేస్ట్ చేయకూడదు అని చెప్పి లంచ్ కూడా మాకు ఆకలేయలేదు. సో, ఈవినింగ్ స్నాక్స్ అనమాట. వర్షం పడింది కదా! మ్యాగీ తినకపోతే ఎలాగా, మ్యాగీ అండ్ వెజ్ మోమోస్ తినేసి స్టార్ట్ అయిపోయాము. మన ఢిల్లీకెళ్ళి క్యాపిటల్‌లో మన ఇండియన్ ఫ్లాగ్ చూడకపోతే ఎలాగా. నెక్స్ట్ హుమాయూన్స్ టాంబ్‌కెళ్ళాము. అక్కడ లోపల ఫోన్స్ అలో లేవు. వర్షం పడింది. సో, అందుకే ఎక్కువ క్యాప్చర్ చేయలేదు. నెక్స్ట్ అక్షర్ధామ్ వచ్చేసాము. అరౌండ్ ఈవినింగ్ 6:30 అయింది. సో, ఇది స్వామినాథన్ అక్షర్ధామ్. సో, లోపల గూడా మనకి ఫోన్స్ అలో లేవు కానీ, ఇది ఒక్క దేవుడు అని చెప్పలేము గానీ, అన్ని దేవుళ్ళు లోపల ఉంటారు. చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు. సో, వెంటనే 8:30కి మా బస్ అనమాట. సో, ఫాస్ట్‌గా వెనక్కొచ్చేసాం మా రూమ్‌కి. ఈ స్నాక్స్ అన్నీ ఆకలేస్తాయేమో దారిలో అని చెప్పి తీసుకున్నాము. ఇవి ఎప్పుడు మనం హైదరాబాద్‌లో కానీ ఎక్కడ చూడలేదు. సో, అందుకే ఎక్కువ వెరైటీస్ అన్నీ తీసుకున్నాము. మా హోటల్ రూమ్ వచ్చేసి 6థ్ ఫ్లోర్. 6థ్ ఫ్లోర్ అయినా గూడా ఇక్కడ లిఫ్ట్ లేదు. మొత్తం నడుచుకుంటూనే ఎక్కాం. పక్కన పట్టుకోవడానికి కూడా ఏం లేవు. అది ఇంకొంచెం భయమేసింది. చాలా హైట్‌లో ఉన్నాయి అవి కూడా. సో, మేము క్యాబ్ అంకుల్‌ని అడిగాము ఇక్కడ ఫేమస్ ఏంటి అని. మీ హైదరాబాద్ అంత కాకపోయినా ఇక్కడ బిర్యానీ బావుంటుందమ్మా అన్నారు. సో, బిర్యానీ తినేసి వెంటనే కాశ్మీరీ గేట్ వెళ్ళిపోయాము. సో, మా బస్ బోర్డింగ్ ఇక్కడే. సో, చాలా మంది జనం ఉన్నారు. ఎందుకు అంటే ఇది రిపబ్లిక్ డే టైము. సో, లాంగ్ వీకెండ్ అని చెప్పి అందరూ ఇంటికెళ్తున్నారనుకుంటా. మెజారిటీ డెస్టినేషన్స్ ట్రావెల్ చేసేవాళ్ళే ఉన్నారు. సో, మా బస్ 1 అవర్ డీలే అని చెప్పి 2 అవర్స్ డీలే అయింది. అయినా మేము డిసప్పాయింట్ అవ్వలేదు. ఎందుకంటే ఇది మా థర్డ్ మంత్ వెడ్డింగ్ యానివర్సరీ. చాక్లెట్స్ అండ్ కప్ కేక్స్ తీసుకున్నాం కదా! అలా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.